హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి టాపిక్ ప్రముఖ వ్యక్తులు నినాదాలు. ఈ టాపిక్ డిఎస్సి అండ్ టెట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో డిఎస్సికి, టెట్కి, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్. స్వామి దయానంద సరస్వతి. భారతదేశం భారతీయుల కొరకే. స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు వేదాస్. వేదాలకు మరలండి. స్వామి దయానంద సరస్వతి. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తాను. సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చెలో. సుభాష్ చంద్రబోస్. జై హింద్. సుభాష్ చంద్రబోస్. జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి. సత్యం అహింస నాకు దేవుళ్ళు. మహాత్మా గాంధీ. డూ ఆర్ డై. చేయండి లేదా చావండి. మహాత్మా గాంధీ. బెంగాల్ విభజన దినం, బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం. మహాత్మా గాంధీ. బెంగాల్ విభజన తర్వాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది. మహాత్మా గాంధీ. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. మహాత్మా గాంధీ. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. లాలా లజపతిరాయ్. కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసింది కాదు. లాలా లజపతిరాయ్. ముందుకు సాగండి మేడం బికాజీ కామా. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్. రోజ్గార్ బడావో. మన్మోహన్ సింగ్. జై విజ్ఞాన్. అటల్ బిహారీ వాజ్పేయి. భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళు లాంటివారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది. అరబిందో ఘోష్. ప్రజలే ప్రభువులు. లోక్సత్తా. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. జవహర్లాల్ నెహ్రూ. ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం. జవహర్లాల్ నెహ్రూ. చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. శ్రీశ్రీ. భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే. ఎంకే థింగ్రా. ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. భగత్ సింగ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. బాల్ గంగాధర్ తిలక్. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన దేవునిగా అంగీకరించను. బాల గంగాధర్ తిలక్. పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్ళు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు. గోపాలకృష్ణ గోఖలే. ఆధునిక విద్యా విజ్ఞానాన్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు. రాజా రామ్మోహన్ రాయ్. కళ కోసం కాదు, ప్రజల కోసం. బళ్ళారి రాఘవ. గాంధీ మరణించవచ్చు, కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య. దేశ్ బచావో దేశ్ బనావో. పివి నరసింహారావు. వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. గుర్రం జాషువా. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన. తేడా ఏమీ లేకుండా, అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం. వి.డి. సావర్కర్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి కృష్ణమాచార్యులు. బోధను ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి. బాజీరావు 1. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం. గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషి చేయండి. ఏపీజే అబ్దుల్ కలాం. పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి. మోతీలాల్ నెహ్రూ. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను. ఇందిరాగాంధీ. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. కందుకూరి వీరేశలింగం పంతులు. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు. మౌలానా అబుల్ కలాం ఆజాద్. బికారీ హటావో. రాజీవ్ గాంధీ. వాణి నా రాణి. పిల్లల మర్రి పినవీరభద్రుడు. బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించడమే మేలు. టిప్పు సుల్తాన్. సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి. రవీంద్రనాథ్ ఠాగూర్. స్వాతంత్రం అనేది ఓ కనిపించిన మహా అదృష్టం. అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు. రవీంద్రనాథ్ ఠాగూర్. అందరిలోనూ సామాన్యుణ్ణి అయిన చిరంజీవుణ్ణి. సి నారాయణరెడ్డి. కులం పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. బిఆర్ అంబేద్కర్. మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు, మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతారు.
గురు రామదాస్. మానవులందరూ నా బిడ్డల వంటి వారు, అశోకుడు. అంతర్జాతీయ వ్యక్తుల నినాదాలు చూద్దాం. స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో, జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది, హిట్లర్. స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో, దేశానికి స్వాతంత్రం అలాంటిది, ముస్సోలిని. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం, ముస్సోలిని. ప్రజలు విన్నట్లు స్వర్గం ఉంటుంది, ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది, కన్ఫ్యూషియస్. నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను, జూలియస్ సీజర్. నాలెడ్జ్ ఈజ్ పవర్, జేఎల్ మిల్. భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు, మాల్థస్. ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్, అరిస్టాటిల్. ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది, అరిస్టాటిల్. నేనే రాజ్యాన్ని, 14th లూయి. నా తర్వాత ప్రళయం వస్తుంది, 15th లూయి. స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధించబడ్డాడు, రూసో. బ్యూటీ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ బ్యూటీ, జాన్ కీట్స్. నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను, మార్టిన్ లూథర్ కింగ్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైంది, అబ్రహం లింకన్. నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు, అబ్రహం లింకన్. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప, విన్స్టన్ చర్చిల్. లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం, గార్డెన్ చైల్డ్. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది, రాబర్ట్ స్టీల్. మతం మత్తుమందు వంటిది, కార్ల్ మార్క్స్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, కార్ల్ మార్క్స్. చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు, కార్ల్ మార్క్స్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్ల్ మార్క్స్. అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది, సెయింట్ అగస్టిన్. జన్మతః బ్రిటిష్ వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే, కార్న్వాలిస్. 100 పువ్వులు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని, మావోట్ సెటూంగ్. నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని, నెపోలియన్. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం, నెపోలియన్. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి, నెపోలియన్. చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం, దానికి మెలకు వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది, నెపోలియన్. సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను, నెపోలియన్. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలు అది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు, నెపోలియన్. గివ్ మీ స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ది ఎర్త్ అండ్ ఐ షెల్ లిఫ్ట్ దిస్ ఎర్త్, ఆర్కిమెడిస్. భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిపత్యంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు, రష్యా పీటర్ చక్రవర్తి. ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం, గోరింగ్. ఇతను హిట్లర్ అనుచరుడు. కంటికి కన్ను, పంటికి పన్ను, బాబిలోనియా నాగరికత. రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది, ఫస్ట్ జేమ్స్. యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ, మిరాబో. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్ట్ పిరమిడ్లు వెలవెలబోయాయి, వోల్టేర్. సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం, జేఎల్ మిల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఉన్న సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీకు రావాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ట్యాప్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.